స్తోత్రం కలుగును గాక. ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు దేవుడిని సేవించేవారు, ఎవరు దేవుడిని సేవించిన వారు ఎవరో, దేవుడిని భయభక్తులు కలిగిన వారు ఎవరో, దేవుడిని భయభక్తులు కలగలేని వారు ఎవరో, నీతిమంతుడు ఎవరో, దుర్మార్గుడు ఎవరో మీరు తిరిగి కలుగుకుంటారు అని రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎందుకు తన ప్రజలతో చెప్తున్నాడు అంటే, దేవుడి ప్రజలు దేవుడి యొక్క మాటలు వ్యతిరేకిస్తున్నారు. దేవుడి మాట వినడంలే, దేవుడి మాట వినబడలే. భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి కాలనిస్తాడట. ఇద్దరు మాట్లాడుతున్నారు, దేవుడి బిడ్డలు ఇద్దరు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుకుంటారు? దేవుడి బిడ్డలు లోక సంగతులు మాట్లాడుకుంటారు.